14వ అధ్యాయము 14వ వచనాన్ని ఓసారి చదువుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకై యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. చెప్పెను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వములో అనగద్రొక్కబడి విలవిలలాడిపోయి శత్రువు బానిస బ్రతుకుల నుండి వారు విడుదలను కోరి దేవాతి దేవుని మహాకృపను బట్టి దైవజనుడైన మోషే తలపెట్టిన కార్యాన్ని బట్టి ఫరో ఎదుట వీరు చేసినటువంటి కొన్ని అద్భుతాలను బట్టి తెగుళ్లకు భయపడినటువంటి ఫరో వీరిని బయటికి పంపించినప్పుడు వారు బయటకు వచ్చి ఇక వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో ముందు ఎర్ర సముద్రం వారికి అడ్డుగా ఉంది, వెనుక ఫరో సైన్యము వారికి అడ్డుగా ఉంది. ముందు వెళ్ళలేక వెనుక వెళ్ళలేక ఒక్కరు కాదు ఇద్దరు కాదు కొన్ని లక్షల మంది ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు వారందరూ కూడా ఐగుప్తులో సమాధులు లేవా, నువ్వు ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని చంపాలా, మమ్మల్ని బయటికి రప్పించి ఇందుకు చంపడానికి తెచ్చావా, మేము ఇక్కడికి వచ్చి సావడం కంటే ఆడ ఐగుప్తులో సచ్చినా బాగుండేది కదా అని వాళ్ళు భయపడుతూ సనుగుతూ ఉన్నారు. వారు భయపడటం ద్వారా వారి జీవితంలో ఇక మాకు అయిపోయింది అనేటువంటి పరిస్థితిలో ఉంటే మోషే భయపడొద్దు, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను ఊరక నిలుచుండి చూడుడి, ఊరక నిలబడండి. అయ్యా శత్రువులు వెనుక ఉన్నారే, ముందు సముద్రం వెళ్ళలేకుండా అలల వంటి సముద్రము, ఆ సముద్రపు అలల చేత వెళ్ళలేని స్థితిలో అనిపిస్తుంది. ఏం చేయాలి? ఊరక నిలబడాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నీ జీవిత గమ్యములో ఎటు వెళ్ళలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. ముందుకు వెళ్ళాలంటే ఒక సమస్య, వెనక్కు వెళ్ళాలంటే ఒక సమస్య, ఓ వైపుకి వెళ్ళాలంటే మరొక సమస్య. ఏ నిర్ణయం తీసుకోలేక, ఎటు వెళ్ళాలో అర్థం కాక, ఎటెళ్ళినా సమస్యలే కదా, ఎటెళ్ళినా అపార్థాలే కదా, ఎటెళ్ళినా నిందలే కదా, శత్రువు విజృంభిస్తున్నాడే, జీవితంలో నాకంటూ ఒక గమ్యము లేదు అని నువ్వు బాధపడుతుంటే దేవాతి దేవుడు చెప్తున్న మాట, ఊరక నిలబడు. ఊరక నిలబడటం ఏంటయ్యా? ఊరక నిలబడితే ఎట్లాగా అంటే, నువ్వు ఊరక నిలబడితే ఆయన తన కార్యాలు చేస్తూ పోతుంటాడు. కొన్ని సమయాల్లో మనము ఊరక నిలబడి ఉండటం చాలా అవసరం. ఎందుకంటే కొన్ని సమయాల్లో దేవుడు మనల్ని ఒక సమస్యకు అప్పగించినప్పుడు ఆ సమస్య కొన్నాళ్ళు వరకు మన జీవితంలో మనల్ని పరీక్షించడానికో మనల్ని నిలబెట్టడానికో ఏ కారణమైనా ఆ సమస్యలు మనం ఉన్నప్పుడు దేవుడు కూడా కాస్త మౌనంగానే ఉంటాడు. అప్పుడు మనం ఆవేశపడి, దేవా నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు, నాకెందుకు ఈ సమస్య, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ కన్నీరు, నాకెందుకు ఈ దుఃఖం, నాకెందుకు ఈ పరిస్థితి అని ప్రశ్నిస్తూ కూర్చోవడం కాదు, ఊరక నిలబడి సైలెంట్ గా ఉండాలన్నమాట. సైలెంట్ పీరియడ్. కొన్ని సమస్యలు సైలెంట్ పీరియడ్. ఆ సమయంలో దేవుడు సైలెంట్ గా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆయన మౌనం ఓ గొప్ప విజయానికి దారితీస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి నరవతారిగా వచ్చిన దినాల్లో ఆయన గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు నుంచి ఆయన జీవితంలో సిలువ శ్రమలు అనేటువంటివి ప్రారంభమైనవి. తరువాత యూదా రావటం, ముద్దు పెట్టుకోవడం, ఆయనను తీసుకువెళ్ళడం,
ఆ కోర్టుకి ఈ కోర్టుకు తిప్పడం, శరీరం మీద భయంకరమైనటువంటి గాయాలు కలుగునట్లుగా కొరడా దెబ్బలు కొట్టడం, ఇలాంటివి జరుగుతున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుని కుమారునిగా యేసుక్రీస్తు ప్రభు పిలువబడి ఉన్నారు కదా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి అన్ని శ్రమలు వస్తుంటే తండ్రి అయిన దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? సరే, మౌనంగానే ఉన్నాడు అనుకుందాం. సిలువలో యేసుక్రీస్తు ప్రభువు, నా దేవా నా దేవా నా చెయ్యెందుకు ఇడిచావయ్యా, నాకెందుకు దూరం అయిపోయావయ్యా, నా పరిస్థితి ఏంటయ్యా అని దేవుణ్ణి అంత వినయంగా బతిలాడుతున్నా దేవుడు మౌనంగానే ఉన్నాడు. శుక్రవారం మౌనంగానే ఉన్నాడు, శనివారం మౌనంగానే ఉన్నాడు. సాతాను చంకలు గుద్దుకుంటూ ఉండుంటది. ఎందుకంటే యేసుక్రీస్తు పని అయిపోయింది, నేను యేసు ప్రభు లేకుండా చేశాను, ఇక నాకంటూ ఓ గొప్ప విజయం వచ్చిందని అనుకుంటుంటే ఒక్కసారి 2 రోజులు గడిచిన తరువాత తెల్లవారుజామున ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు, ఆయన సమాధిలో లేడు. ఎందుకంటే 3 రోజులు అన్ని శ్రమల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగా ఉన్నారు. ఒక్కసారి విజయం వచ్చింది. అది ఎలాంటి విజయమో తెలుసా? మరణాన్ని వణికించిన విజయం, మరణాన్ని భయపెట్టిన విజయం, మరణమునే ఛాలెంజ్ విసిరినటువంటి విజయాన్ని యేసుక్రీస్తు ప్రభు స్వతంత్రించుకోలేదా? జీవితంలో ఒక్కొక్కసారి కొంత సమయంలో దేవుడు కూడా మౌనంగా ఉన్నట్లు కనిపిస్తాడు. దేవుడు కూడా మన పక్షాన లేనట్టుగా మనకు అనిపిస్తుంది. ఏంటి ప్రభువా, నాకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, నీవు కూడా లేవా నాతో? నీవు కూడా నన్ను విడిచిపెట్టేశావా? నీవు కూడా నన్ను వదిలిపెట్టేశావా? నన్నేంటి ప్రభువా నువ్వు వదిలిపెట్టావు అనిపిస్తుంది ఒక్కొక్క సందర్భంలో. ఎందుకంటే ముందు ఎర్ర సముద్రం, వెనక శత్రువులు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఊరక ఉండాలి, ఊరక ఉండాలి. ప్రతిదానికి ఆవేశపడకూడదు. ఊరక ఉండి ఏం చేయాలో 2 మాటలు చెప్దాం అనుకుంటున్నా. ఊరక ఉండాలి. ఈరోజు నీ జీవితంలో కొన్ని సమస్యలు, కొన్ని గందరగోళాలు, కొన్ని ఇబ్బందులు, సనగొద్దు, గొనగొద్దు, చచ్చిపోతానని చెప్పేసి అని ఆ నిర్ణయం ఈ నిర్ణయం తీసుకోవద్దు. ఊరక ఉండు, ఊరక ఉండు. ఆగు, అక్కడ ఆగు, 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 ఆగు. ఒక టైం ఉంది, నిన్ను హెచ్చించే టైం ఉంది. ఏలియా, అయ్యా ఈ మాటలు తట్టుకోలే, ఈ నిందలు తట్టుకోలే, నన్ను ఊరేసుకొని చచ్చిపోదాం అనుకున్నాడు. కానీ నాకంటే ప్రముఖులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకంటే నేను గొప్పోని కాదనుకొని ఓ చోటు ఉంటే ఆయనేమో చచ్చిపోదాం అనుకుంటున్నాడు. అసలు సేవ అక్కడి నుండే ప్రభు ప్రారంభించాడు. ఒక్కోసారి కొన్ని జీవితాల్లో కొన్ని సమస్యలు నిజంగా బాధాకరంగా ఉంటాయి. చెప్పుకోలేని సమస్యలు, తీరలేని సమస్యలు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఊరక ఉంట నేర్చుకోండి. ఆ ఊరక ఉండడం ద్వారా మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఊరక ఉండేం చేయాలి? ఆగిపోకూడదు. యెహోవా మీ పక్షం యుద్ధం చేయను, మీరు ఎవరికి యోండు వలన ప్రజలతో చెప్పాను 15వ వచనంలో, నిర్గమ 14:15లో. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోండి. ఎందుకు ఆగిపోతున్నారు మీరు? ఈరోజు నీ జీవిత యాత్ర కూడా నీ మాటలు ఆలకిస్తున్న నీవు కొన్ని పరిస్థితులను బట్టి ఎటు వెళ్ళక ఆగిపోయి ఖాళీగా ఉంటున్నావేమో, ఆగిపోయి ఏం తెలియని పరిస్థితిలో ఉంటున్నావేమో, ఆగిపోయి ఒంటరిగా నీలో నువ్వే దుఃఖపడుతున్నావేమో. సాగిపో, ఆగిపోవద్దు. దేవుడు నీకు ఒక పని అప్పగించాడు. సాగిపో, 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 సాగిపో. ఆగొద్దు. ఎన్ని పరిస్థితులైనా రాని, ఎలాంటి పరిస్థితులైనా రాని, నువ్వు మాత్రం ఆగొద్దు. ప్రభు నీతో ఉన్నాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఊరక ఉండి ఏం చేయాలయ్యా? నెంబర్ 1, నిలుచుండాలి. ఏం చేయాలి? ఊరక ఉండి నిలబడాలి. ఊరక నిలుచుండి చూడుడి. ఊరక నిలుచుండి, ఊరకుంటే కాదు, నిలబడాలి. ఏస్కేల్లో ఉంటది, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. నిలబడితే దేవుడు మాట్లాడతాడు. నిలబడితే ఆయన కార్యాలు చూడొచ్చు. ఈరోజు నువ్వు నిలబడ్డావా? పడిపోతూనే ఉన్నావు. ఎన్ని వాక్యాలు వింటున్నా పడిపోతూనే ఉన్నావు. ఎంత ప్రసంగాలు విన్నా పడిపోతూనే ఉన్నావు. ఎలాంటి వర్తమానాల ద్వారా దేవుడు ఎంత సూటిగా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నా కూడా నువ్వు పడిపోతూనే ఉన్నావు. ఇంకెప్పుడు నిలబడేది? చిన్న బిడ్డలకు చూసుకుంటే కొన్ని రకాల స్టేజీలు ఉంటాయి. ఒక స్టేజీ పాలు తాగే స్టేజీ. ఆ స్టేజీలో నిలబడటానికి ప్రయత్నం చేయాలి. ఇంకో స్టేజీ అన్నం తింటూ పాలు తాగే స్టేజీ. ఆ స్టేజీలో
నడవడానికి ప్రయత్నం చేస్తూ కాస్త పాదాలు అటు ఇటు పడినా నడవడానికి ప్రయత్నం చేస్తూ నడవాలి. ఇంకొక స్టేజీ పూర్తిగా అన్నం తినే స్టేజీ. ఆ స్టేజీలో నడవడం చేత కాదంటే వాడు కుంటోడైనా అయి ఉండాలా, బలహీనుడైనా అయి ఉండాలా. ఎందుకంటే వాడు నిలబడలేకపోతున్నాడంటే పసిపిల్లోడు, వాడు నడుస్తూ పడుతున్నాడంటే ఒక మాత్రం వయసు ఉంది అనుకోవచ్చు, వయసు ఉంది అనుకోవచ్చు. అలా కాకుండా వాడు వయసు ఎరిగింది, వయసు వచ్చింది, అయినా కూడా వాడు నడవలేకపోతున్నాడు అంటే రెండే రెండు, వాడిలో బలహీనత ఉంది, వాడికి ఇంకా వయసు రాలేదేమో. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఊరక నిలబడు. ఫస్ట్ నువ్వు నిలబడటం మీద దృష్టి పెట్టు. ఎన్నాళ్ళు అవుతుంది నువ్వు ప్రభుని నమ్ముకొని? ఎన్నాళ్ళు అవుతుంది నువ్వు ప్రార్థనకు వచ్చి? ఇంకా నిలబడలేకపోతే ఎలాగా? ఇంకా పడుతూ లేస్తూ. మనుషులన్నాక పడుతుంటామండి. ఎవ్వరు కరెక్ట్ కాదేమో, ఎవరు మంచి కాదేమో, కానీ కంప్లీట్ గా సంపూర్తిగా ప్రభు కోసం నిలబడటానికి ప్రయత్నం చేయాలి తప్ప మనం మన జీవితంలో నాది అయిపోయింది ఇక నేను నిలబడలేను అనుకోవద్దు. ఒకటి, ఊరిక నిలబడంతే. ఫస్ట్ నిలబడటం మీద దృష్టి పెట్టండి అమ్మా. నీ జీవితంలో ఎదురైనటువంటి ఆ సమస్యను పారద్రోలడం మీద దేవుడు దృష్టి నిలుపుతాడు. భయపడొద్దు, కలవరపడొద్దు, దుఃఖపడొద్దు, ఏదేదో జరిగిపోయింది అనుకోవద్దు. ఊరక నిలబడు. ఫస్ట్ నిలబడటం అంటే ఆత్మీయతలో నిలబడు, పరిశుద్ధతలో నిలబడు, వాక్యములో నిలబడు. నిలబడటంలో దృష్టి పెట్టు. నిన్ను నిలబెట్టడంలో ఆయన దృష్టి పెడతాడు. నువ్వు నిలబడు, ఆయన నిలబెడతాడు. ఆయన నిన్ను నిలబెడితే దాని స్థాయి వేరు. నువ్వు నిలబడటానికి ప్రయత్నం చేయి. అందుకని ఊరకి ఉండి ఏం చేయాలయ్యా? నిలబడాలి. రెండవ మాట కూడా చూద్దాం. అందరూ బైబిల్ తెరిచి చూడండి. యోబు గ్రంథం 37:14. యోబు, ఈ మాట ఆలకింపుము. ఓరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము. ఓరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపు. యోబు, ఊరకుండి దేవుని అద్భుతాలు ఆలోచించమ్మా. నీ జీవితంలో పరిస్థితి బాగాలేదా? ఊరకుండి ఆయన అద్భుతాలు ఆలోచించు. నీ దేవుడు ఎవరో తెలుసా? అద్భుతములు చేయగలిగిన దేవుడు. నీ దేవుడు ఎవరో తెలుసా? అసాధ్యాలను సాధ్యపరచగలిగిన దేవుడు. నీ దేవుడు ఎవరో తెలుసా? చచ్చిన వాడిని లేవనెత్తగలిగిన వాడు. నీ దేవుడు ఎవరో తెలుసా? ఆయన కుష్ఠరోగులను స్వస్థపరచగలిగిన వాడు. నీ దేవుడు ఎవరో తెలుసా? ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడు. ఆశ్చర్యకరుడైన దేవుడు, అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు. నువ్వేం చేయాలా? నీ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురైతే ఊరక ఉండి ఆయన అద్భుతాలు ఆలోచించాలా. నా దేవుడు చేయలేనిదంటూ ఏముంది అమ్మా? ఒకటి, మామూలుగా ఒక కార్యం జరిగింది అనుకోండి, అది అద్భుతం అవ్వదు. అద్భుతం అంటే ఏంటంటే, ఇప్పుడు తలనొప్పి ఉంది అనుకోండి, తలనొప్పి ఉండి ప్రార్థన చేయించుకుంటే తలనొప్పి తగ్గితే అది అద్భుతం అవ్వదు. ఎందుకంటే అది దేవుని కార్యం అవుద్ది. దేవుని కార్యములో రకాలు ఉంటాయి అన్నమాట. అద్భుతం అంటే ఏంటో తెలుసా? జరగడానికి అవకాశం లేనిది జరగటమే అద్భుతం. అరే ఇక్కడ అద్భుతాలు ఉన్నాయిరా, అద్భుతం జరిగిందంటారు అంటే జరిగే అవకాశం ఉండేది జరిగితే అద్భుతం కాదు. అది దేవుని కార్యం అన్నమాట. అది విశ్వస్తతే. ఇప్పుడు దేవుడు ఎలాంటి ఆయన అద్భుత కార్యాలు, నీటిని ద్రాక్షరసంగా మార్చడం అద్భుతం. పుట్టుగుడ్డివాడు కన్నులు ఎత్తి చూడడం అద్భుతం. మూగవాడు మాట్లాడటం అద్భుతం. ఇటువంటి అద్భుతాలు చేయగలిగిన దేవుని అద్భుత కార్యాలను నీవు ఆలోచిస్తూ ఉండాలి. నా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎప్పుడైనా నీ జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఆయన అద్భుత కార్యాలు ఆలోచిస్తూ నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన అద్భుతం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే నా ప్రాణమయ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువద్దు. ఎందుకో తెలుసా? వాటిని మర్చిపోతే నీ జీవితంలో నువ్వు విశ్వాసాన్ని కోల్పోతావు. వాటిని మర్చిపోతే నీకు భయం వస్తుంది. అమ్మా నేను అడుగుతాను, ఎంతమందికి దేవుని కార్యాలు గుర్తున్నాయి, ఆయన అద్భుతాలు గుర్తున్నాయి? రోజుకు ఒకసారైనా జ్ఞాపకం చేసుకో. ఏదైనా సమస్య వచ్చినప్పుడు
ఆనాడు అద్భుతం చేసిన దేవుడు ఈనాడు చేయడా? ఆనాడు కార్యం చేసిన దేవుడు ఈనాడు చేయడా? ఆనాడు మార్గం తెరిచిన దేవుడు ఈరోజు మార్గం తెరవడా అనేటువంటి ఒక ధైర్యం ఎందుకు రావట్లేదు మన జీవితాల్లో? మనం నమ్ముకున్న దేవుని సామర్థ్యపు శక్తి మనం ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నాం? మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో అర్థమవుతుందమ్మా? మనం నమ్ముకున్న దేవుడు ఎటువంటి కార్యాలు చేయగలడో అర్థమవుతుందా? ఆయన శక్తి తక్కువైపోయిందా? ఆయన బాహువు ఏమైనా తక్కువైపోయిందా? ఆయన శక్తి నానాటికి పెరుగుటమే తప్ప తరగటం ఉండదు. ఎందుకంటే ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే యుగ యుగములు నిలుచువాడు ఆయనే. ఊరక నిలబడండి. ఊరక సమస్యలు ఎదురైనప్పుడు ఆయన కార్యాలు, అద్భుతాలు ఆలోచించండి, అద్భుత క్రియలను ఆలోచించండి. నా దేవుడు మీ జీవితంలో కూడా అద్భుతం చేయను గాక. నా దేవుడు మీ జీవితంలో కూడా కార్యం చేయను గాక. నా దేవుడు మీ జీవితంలో కూడా మార్గము తెరచును గాక. ఆయన 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 అద్భుతాలు చేయాలి, అద్భుతాలు చేయాలి. ప్రస్తుతం బాలేదు పరిస్థితి. ప్రస్తుతం ఆర్థికంగా చితికిపోయి ఉన్నాం, మానసికంగా చితికిపోయి ఉన్నాం, మనుషుల విషయంలో చితికిపోయి ఉన్నాం. కానీ నా దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడని మర్చిపోవద్దు. నా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడని మర్చిపోవద్దు. శూన్యంలో సృష్టిని కలుగు చేసిన దేవునికి నీ బ్రతుకు నిలబెట్టడం పెద్ద విషయమేం కాదని, నీవు కొన్ని మార్చుకుంటే ఆయన నిలబెడతాడని నువ్వు మర్చిపోవద్దు. అందరూ కూడా ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఈ వాక్యాన్ని మీ వినికిడిలో ఫలింప చేయునుగాక. ఆమేన్. అమ్మా, ఇప్పటి వరకు కొద్ది మాటలు మీరు విన్నారు కదా. రేపటి నుంచి క్లుప్త సందేశాన్ని మీతో ఇస్తాను. ఈరోజు కొంచెం చిన్న పని ఉన్న కారణంగా త్వరగా ముగిస్తున్నాను. ఈ సమయాన్ని ఎవరు ఖాళీగా ఉండకూడదు. అక్క ఒక 4-5 అంశాలను సమయాన్ని బట్టి కొన్ని విజ్ఞాపనలు చేయిస్తారు. అందరు విజ్ఞాపనలు ఏకీభవించండి. వాస్తవంగా మొన్నటి వరకు మనం దేవుని జ్ఞానం అనేటువంటి ఒక అంశాన్ని, యేసును గూర్చిన జ్ఞానం అనే అంశాన్ని కొంతవరకు ధ్యానం చేశాము. ఆ జ్ఞానమునకు సంబంధించిన విషయాలు అంతవరకు చాలు. ఇంకొన్ని ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరొక్క మారు మనం ఎప్పుడైనా ధ్యానం చేద్దాం. ఎందుకంటే జ్ఞానములో దేవుని జ్ఞానము, ఆ దేవుని జ్ఞానం గురించి కూడా మనం ధ్యానం చేసాం. ఇక రేపటి నుండి క్రొత్త అంశం ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ అనుదినం త్వరగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. రేపటి నుండి 5:30 కల్లా లోపే వాక్యాన్ని ప్రారంభిస్తాను. 6 గంటల వరకు మనం ఆ వాక్యాన్ని ఆలకిద్దాము. ఈ పూట చిన్న పని ఉన్న కారణంగా త్వరగా ముగిస్తున్నాను. అందరూ కూడా ప్రార్థనల్లో ఏకీభవించండి. రేపటి నుండి అందరూ తప్పనిసరిగా పాల్గొనండి. గ్రూపు ప్రార్థనలు జరుగుతున్నాయి, ఆ విషయాన్ని గమనించండి. గ్రూప్ ప్రార్థనలు కూడా గ్రూప్ ప్రార్థనలు జరుగుతున్నాయి, ఈ విషయాన్ని గమనించండి. ఈరోజు మంగళవారం కనుక ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది గ్రూప్ ప్రార్థన. అది గమనించండి. అందరూ జాయిన్ అవ్వండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఆయన విశ్వసించండి. దేవుడు ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరిగించును గాక. ఆమేన్. సమయాన్ని సత్యలక్ష్మి అక్కకి అప్పగిస్తున్నాను. అక్క విజ్ఞాపనలోకి మనందరినీ నడిపిస్తారు. థ్యాంక్ యూ. తమ్ముడు అన్నా చెప్పండి. ఒకసారి ప్రేయర్ చేసి ఆఖరి ప్రేయర్ లో వీళ్ళు వదిలేసామని చెప్పు, వీళ్ళు ప్రేయర్ చేయమని ఒకసారి ప్రేయర్ చేయరాదు. ప్రేయర్స్ ఉన్నాయి కదన్నా. ఆఖరి ప్రేయర్ ఇప్పుడు ఎలా చేస్తాను? ఇప్పుడు ప్రార్థన కాదు, మామూలుగా వాక్యం ముగించినాక ప్రేయర్ ఉన్నాయి. సరే ఒక చిన్న ప్రేయర్ చేసుకున్న తర్వాత అక్కడికి సమయాన్ని అప్పగిద్దాం. వాక్యం నిమిత్తం ఊరక నిలబడాలి, ఊరక ఆయన అద్భుతాలు ఆలోచించాలి. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఆ అంశం కొరకు ప్రార్థన చేద్దాం. కనికర పూర్ణుడైన దేవ, కృపా సత్య సంపూర్ణుడైన ప్రభువా, ఆశ్చర్యకార్యాలు జరిగించువాడా, అనంతుడా, నీకు వందనాలు. మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలయ్యా. నిజమే, నీవు ఆశ్చర్యక్రియలు చేయగలిగిన వాడవు. ఊరక నిలబడాలి, ఊరక నీ అద్భుతాలు ఆలోచించాలి. సమస్యలు ఎదురైనప్పుడు ఆవేశ పని చేయకుండా ఊరక నిలబడి ఊరక నీ అద్భుతాలు ఆలోచించే కృప మా అందరికి అనుగ్రహించాలి.
వెతబడిన వాక్య నీరుకట్టి ఫలింప చేయండి. ఎవరైతే ఈ వర్తమానం వింటున్నారో వారికి రావాల్సిన దీవిని మీరు అనుగ్రహించి, కన్నీటిని తుడిచి, ఇబ్బందులు తొలగించి, నష్టములు తీర్చి, సమస్యలు తీర్చి, ఇబ్బందులు తొలగించి కార్యం చేయమని యేసునామంలో అడిగి వేడుకుని నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. సమయాన్ని అక్కకు అప్పగిస్తున్నాను. ఈ 15 నిమిషాలు అందరూ ప్రార్థనలో గడపండి. ఒకరు విజ్ఞాపన చేయిస్తుంటే మౌనంగా ఉంటాం కాదు, ఏకీభవించండి. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన అందరూ చేస్తారని